ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులను మంగళవారం సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందం పరిశీలించింది. పోర్టులో నిర్మాణం పూర్తయిన మొదటి బెర్త్ను సందర్శించారు. ఓడరేవు నిర్మాణం కోసం ఎంత భూసేకరణ చేశారు, ఎలా చేశారనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓడరేవు నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఓడరేవు ద్వారా సుమారు 10,000 మందికి ఉపాధి దొరుకుతుందని, ఇక్కడ నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ వివరించారు. వారి వెంట డిఆర్ఓ చిన్నబాబులేసు, ప్రత్యేక కలెక్టర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు. South 3 quarter 16 million. 16 million the phase 1. You can increase up to something from this portion to 12 kilometers. That will become the best. Total the capacity of the port is 138 million. Developing only phase 1 is 4. Another 6 more bus aircraft. Yeah. Around 75 acres. So actually that land always no, that land belongs to that land belongs to shipments here is feed industries. So the catchment is more than just this. This port is very nearest to railway. But today why don't we walk? We Bapatla we went over. Marriage. Sir. This is a multi-purpose bed. The total length of the bed is 3 plus 900 meter long. The construction work is under progress. Some of the I think all these officers from different departments. Fisheries. Good evening, sir. I'm B. Srinivasrao, Joint Director. Project Director Micro Irrigation. Micro Irrigation. Good evening, sir. Our aspirations. So now all these projects are ongoing, and we have a road network which is developing now, and also the port in you have seen just now, and 1,71 acres, and cultivable waste, permanent patches and green. So there is a substantial land is untapped, and also sector-wise the contribution, value addition, 23,198, but appears to be, and that means what industry sector and so coming up in a bigger element.
then opportunity to emerge as a logistics and agro-processing and tourism. Potential is there in tourism. ఈరోజు అమరావతి ఎకనామిక్ రీజనల్ ప్లాన్ సంబంధించి అమరావతి తర్వాత ఎస్ట్వైల్ గుంటూరు తర్వాత ప్రకాశం జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ జోన్ కింద ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో స్టడీ చేయడానికి అని చెప్పి మనకి సింగపూర్ నుంచి ఒక డెలిగేషన్ వచ్చింది. వారు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీసు అండ్ జియోగ్రాఫికల్గా ఎట్లా ఉన్నది ఏరియా, ప్రొఫైల్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద స్టడీ చేసడానికి ఈరోజు రావడం జరిగింది. వారు ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ బాపట్ల చూసుకొని ఆఫ్టర్నూన్కి వారు వచ్చారు. వారు ఈ రామాయపట్నం పోర్ట్ని వెళ్ళి సందర్శించడం జరిగింది. ఆ తర్వాత మనం జిల్లా గురించి ఒక ప్రజెంటేషన్ జిల్లా అధికారులతో కలిసి వారికి జిల్లా మీద కంప్లీట్గా ప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ మన జిల్లాలో జరుగుతున్నటువంటి వేరియస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద, తర్వాత ఫ్యూచర్లో ఏ విధంగా ప్రకాశం జిల్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే దాని మీద కూడా మనం జిల్లా తరపున కలెక్టర్గా నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు అండ్ ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనకి కమ్యూనికేట్ అవుతాయని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. సో ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వివిధ రిసోర్సెస్ ఎలాగ స్ప్రెడ్ అయి ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇండస్ట్రీ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయినవి, దీనికి ఉన్నటువంటి యూనిక్ రిసోర్సెస్ స్ట్రెంగ్త్స్ ఇవి ఎట్లా ఉన్నాయనే దాని మీద కూడా మనము డీటెయిల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన విధంగా మనకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.